ఏమిటమ్మా, ఏమిటా కంటతడేమిటి? ఇంత రభసు నా వల్లే జరిగింది కదా పెద్దయ్య. జరిగిన దానిలో నీ తప్పేమీ లేదమ్మా. తప్పేదైనా ఉంటే అది నాదే. నా బిడ్డల్ని క్రమశిక్షణలో పెంచాననుకుని గర్వపడేవాణ్ణి. కానీ వాళ్ళు నన్ను, నా నిజాయితీని ఇలా బజార్లో వేలం వేస్తారని ఊహించలేకపోయాను. అసలు వంటగిట్లో నేను చేసి ఉండకపోతే వాళ్ళు చేస్తున్న దారుణాలు తెలియకుండానే చనిపోయేవాణ్ణి. వద్దు పెద్దయ్య, గట్లా మాట్లాడుకో. నీ అసలు పచ్చని సెట్టు 10 మందికి నీడనిచ్చుకుంటా. 10 కాలాల పాటు చల్లగా బతకాలే. అబ్బే, ఏదో మాట వరుస కన్నానులే అమ్మా. ఒకవేళ పోయినా నీ కడుపును మళ్ళీ బిడ్డగా పడతాగా. అర్థమైందమ్మా. నీ భర్త నీతో కాపురం చెయ్యిందే నేను నీ కడుపును ఎలా పుడతాను అని ఆలోచిస్తున్నావా? కోరి కట్టుకున్న ఆడపిల్లవి. వాడి మొండితనం మాన్పించాలి అంటే నువ్వు కాస్త పెంకితనం చూపించాలి. ఇక ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. అందుకే నాకిష్టమైన కోడలిగా ఈ ఇంటికి సంబంధించిన మంచికి చెడుకి నిన్ను బాధ్యురాల్ని చేస్తున్నాను. తీసుకోమ్మా, తీసుకోమ్మా.